హబ్ను రాష్ట్ర ప్రధాన నవకల్పనల వేదిక స్థాపించబడింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ స్థాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1990లో ఐటీ విప్లవం ద్వారా లాభపడిన తరానికి పోలికగా నేటి యువత రేపటి సాంకేతిక విప్లవాల ద్వారా లాభపడనున్నారు. 36 పైగా శాఖలు, 139 డేటాబేస్ల సమగ్ర సమన్వయంతో ఏపీ స్టేట్ డేటా లేక్ ద్వారా డేటా ఆధారిత పరిపాలనను బలోపేతం చేశాం. మనమిత్ర వాట్సాప్ సేవలను 150 నుండి 900కు పైగా పెంచి పౌరులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాం. దీని ద్వారా పౌరుల ప్రభుత్వ కార్యకలాపాలు భౌతిక సందర్శన గణనీయంగా తగ్గడమే కాకుండా నిర్ధారించిన సమయంలో పౌర సేవలను పొందగలుగుతున్నాం. 1 ఏప్రిల్ 26 నుండి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. దీనివల్ల 1,00,000కు పైగా కుటుంబాలు లాభపడతాయి. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు, సమాచార సాంకేతికం కమ్యూనికేషన్ శాఖకు 536 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ దీపం 2.0 కింద 1.8 కోట్ల మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లను అందిస్తూ 2,897 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం కొనుగోళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. 12 ఫిబ్రవరి 26 నాటికి 8.54 లక్షల రైతు ఖాతాల్లో 10,580 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఒకే రోజులో అంటే 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 99,740 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అందులో 55% మొత్తాన్ని 8 గంటల్లో చెల్లించడం మా వేగం, పారదర్శానికి నిదర్శనం. 26-27 ఆర్థిక సంవత్సరానికి పౌర సరఫరాల శాఖకు 3,821 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సామాజిక సంక్షేమం, గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, గౌరవప్రదమైన జీవనమే అసలైన అభివృద్ధి. గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమం. సంక్షేమం అనేది కేవలం దాతృత్వం కాదని, అది సమానత్వం, గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావం అని ఆయన బలంగా నమ్ముతారు. సంక్షేమ కార్యక్రమాలను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో అనుసంధానిస్తూ విద్య, ఆదాయ భద్రత మరియు ఆత్మగౌరవమే కేంద్ర బిందువుగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక మైలురాయి. లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకులా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లను అందజేస్తూ వారికి భరోసాను కల్పిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా డీబీటీ ద్వారా 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత 19 నెలల్లో 58,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6ను విజయవంతంగా అమలు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో